శ్రీరామ జయం, దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి ఈ మూడింటిలో ఏ రోజున ఆయుధ పూజ చేయాలి, ఏ రోజున వాహన పూజ చేయాలి, ఏ రోజున జమ్మి చెట్టును పూజించాలి నేటి కాలంలో తెలియక అన్నీ మనం దసరా రోజే చేసేస్తున్నాం. ఒకే రోజు సెలవు రోజు అన్నట్లుగా. శాస్త్రం అలా చెప్పలేదు. పుస్తక పూజ అన్న పేరిట సప్తమి తిథి ఉన్న రోజు, మూలా నక్షత్రం ఉన్న రోజున ఇంటిలో జమ్మి కొమ్మ సేకరించి పూజాగృహంలో దేవతార్చన లేక పీట లేక ఎక్కడైతే అమ్మవారి అర్చించే నిమిత్తమై వేదిక ఏర్పాటు చేసుకున్నామో ఆ వేదిక మీద సప్తమి నాడే జమ్మి చెట్టును సేకరించి పూజించాలి. పుస్తక పూజ, జ్ఞాన పూజ. ఇంటి ఆచారాన్ని అనుసరించి సప్తమి నాడు చిన్నారి బాలబాలికలు తాము పూజించేటటువంటి పుస్తకములను తెచ్చి ఆ వేదిక వద్ద ఉంచుతారు. వినాయకుడి పూజలో కూడా ఇలాగే పుస్తకాలు పెడతాం కదా, ఇక్కడ కూడా అంతే. సరస్వతి పూజ, పుస్తక పూజ, జ్ఞాన పూజ. జమ్మి చెట్టును ఈరోజే సేకరించాలి, ఇది మొదటి లక్షణం. రెండవ రోజున దుర్గాష్టమి, ఆయుధ పూజ. మనమన్నీ ఆయుధాలతో చేసే పనులే, చేసే ప్రతి పని కూడా ఆయుధంతో ఉంటుంది. యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు, విద్యార్థులకు కలాలు, పెన్సిళ్ళు, ఇల్లాలకి వంట సామాగ్రి. ఎవరో ఒక తెలివైన ఇల్లాలు ఆయుధ పూజ చెయ్యాలి అనగానే పసుపు కుంకుమ నాలిక మీద వేసుకుందిట. నా నాలిక నా ఆయుధం కదా అందిట. ఎవరి ఆయుధం వాళ్ళదే. దుర్గాష్టమి నాడు ఆయుధ పూజ చెయ్యాలి. ఎందుకంటే మహిషాసుర సంహారం నిమిత్తమై 16 చేతులతో వెలిసిన ఆ దుర్గాదేవికి సమస్త దేవతలు తమ ఆయుధాలను అందించారు కనుక ఆయుధ పూజ. కంప్యూటర్తో ఉద్యోగం చేసే వ్యక్తి ఆ కంప్యూటర్ను అలంకరించాలి, నీటితో కడగకూడదు. అన్నింటికీ ఒకే పద్ధతి పనికిరాదు, కానీ పూజించడం ఒక లక్షణం, ఒక మర్యాద, ఒక ఆచారం, ఒక పద్ధతి. మహానవమి రోజున వాహన పూజ చెయ్యాలి. మనం వినియోగించేటటువంటి స్కూటరు, కారు, ఏదైనా వాహనం, ఆ వాహనంలో రేవంత అనే ఒక యక్షశక్తి ఉంటుంది. ఆ యక్షశక్తి కారణంగానే కదలకుండా ఉండే ఆ ప్రయాణ సాధనం మనం కాస్త శక్తిని ప్రయోగించగానే ప్రాణం పుంజుకుంటుంది, పరిగెత్తడం ప్రారంభిస్తుంది. కనుక మహానవమి రోజున వాహన పూజ చేయాలి. దసరా రోజున పాలపిట్టను దర్శించుకోవాలి. జమ్మి చెట్టును చూడాలి, తాకకూడదు. సప్తమి నాడు ఇంటిలో సేకరించి పెట్టుకున్న ఆ జమ్మి ఆకులనే పెద్దలకు అందించి వారి ఆశీర్వచనాన్ని స్వీకరించాలి. ఇది ప్రమాణం. సప్తమి జమ్మి చెట్టును ఇంటికి తెచ్చి పూజించడం, పుస్తక పూజ. అష్టమి ఆయుధ పూజ. నవమి వాహన పూజ. దశమి విజయదశమి అపరాజితాదేవిని పూజించడం, ఆలయ దర్శనం చేయడం, విజయాన్ని ప్రకటించడం, పాలపిట్టను దర్శించడం, జమ్మి చెట్టును దర్శించడం. ఇది దసరా ఉత్సవాలకు సంబంధించిన విశేషాంశాల సమాహారం. తెలుసుకున్నాం, పాటిద్దాం. విజయవంతంగా విజయోత్సాహంతో విజయదశమి వేడుకలను సంబురాలుగా నిర్వహించుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.